ఝాన్సీ అమ్మ పెద్ద హిట్లర్లా ఉన్నా ఆవిడ ఒక అమ్మనే కదా. అవును. లోపల పాశం ప్రేమ ఉంటాయి కదా. అవును. ఆవిడకి ఒక కూతురుందంట. అది మీకు తెలుసా? కూతురున్నారా? నిజమేనా? చాలా ఏళ్ల క్రితం వెళ్ళిపోయారంట. ఇప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఈ పెళ్లిలో అయినా మీరంతా ఒకటి కావాలని చెప్పి మీ కూతుర్ని ఇన్వైట్ చేద్దామని చెప్పబోతున్నాను. ఏ సంయుక్త, దయచేసి అది మాత్రం వద్దు. దానికి ఝాన్సమ్మ భయంకరంగా కోపడతారు. అది పెద్ద సమస్య అవుతుంది సంయుక్త. ఇంకా మొదలు పెట్టట్లేదేంటా అనుకున్నాను. మళ్ళీ మొదలు పెట్టేశావు. ఇంకా మొదలుపెట్టు. నాకు ఇలాంటి ఒక ఆపర్చునిటీ వస్తే నువ్వు దాన్ని ఆపడానికే చూస్తావు ఏంటి? నేను ఈ పని చేసి ఝాన్సీ అమ్మ మనసులో ఎక్కడ స్థానం సంపాదించేస్తానని భయపడుతున్నావా? మ్యాటర్ అది కాదు సంయుక్త, దయచేసి నేను చెప్పేది విను. ఏ ఆపవే. నువ్వు నన్ను ఆపాలనుకుంటున్నావు చూడు, అప్పుడే అర్థమైంది నాకు నీ ఇన్సెక్యూరిటీ. నేను మాట్లాడి తీరుతాను. ఆవిడ మనసులో స్థానం సంపాదించుకొని తీరుతాను. ఆవిడ మనసులో నుంచి నిన్ను బయటికి గెంటేసి తీరుతాను. వస్తాను. బాయ్. శామ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. ఏంటి కేడు నువ్వైనా తన నాపు. అదంతా వదిలే బంగారి. నువ్వు తన మంచికే చెప్పావు. వింటుందా? ఇలా అహంకారం పట్టిన వాళ్ళకి పడితేనే బుద్ధి వస్తుంది. ఝాన్సీ అమ్మ మూతి మీద 4 తగిలిస్తుంది. చెప్పాల్సిందంతా చెప్పేశాను. అత్తయ్య రూంలోకి వెళ్ళి తనని రాని, అప్పుడేమవుతుందో చూద్దాం. బ్రో, ఇలాంటి విషయాలు ఝాన్సీ అమ్మ నోటితో డీల్ చేయరు. అదే మూతి మీద కొడతారని చెప్పాను కదా. అది కూడా చేయరు బ్రో. ఇంకేం చేస్తారు మరి? అయ్యో, కాపాడండి, కాపాడండి. అయ్యో, కాపాడండి. కాపాడండి, ఎవరైనా కాపాడండి. ఆగో. నీకు ఎంత ధైర్యం ఉంటే నా ముందుకొచ్చి ఇలాంటి విషయం గురించి మాట్లాడతావు? ఇంకొకసారి ఎవరైనా ఇలాంటి మాటలు మాట్లాడితే జరగబోయేది వేరేలా ఉంటుంది. ఏరా, ఝాన్సీ అమ్మ దగ్గర తుపాకీ ఉందా? ఉంది. పిచ్చి కోపం వచ్చినప్పుడు ఇది బయటకు తీస్తారు. మంచిదైంది, మనం కోపం తెప్పించలేదు. మీనా, మనం వేసిన ప్లాన్ బాగానే వర్కౌట్ అయింది. దానికి ఇలా జరగాల్సిందే. కానీ నేనే చెప్పి పంపించానని తెలిస్తే తుపాకీ నా వైపు తిరుగుతుందేమో కదా వదినా. మంచి టైం. అలాంటిదేమీ జరగలేదు వదినా. ఏంటి శామ్, గెలానికి చిక్కున్న చేప పిల్లలాగా డుబ్బు 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 అని ఝాన్సీ అమ్మకి లాక్ అయిపోయామనుకుంటా. వెళ్ళు.